వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో కాంగ్రెస్ పార్టీ కేరళలో విజయం సాధిస్తుందా లేదా? చాలా వరకు కేరళంలో సంబంధించి ఎల్డిఎఫ్ అలాగే యూడిఎఫ్ మధ్యలో టఫ్ కాంపిటీషన్ ఉంటుందని చెప్పి స్టార్టింగ్ నుంచి చెప్పారు. అలాగే భారతీయ జనతా పార్టీ ఎంతవరకు ఓట్ బ్యాంక్ చీలుస్తుంది అన్న దానిపైన కూడా ఉత్కంఠగా నెలకొన్నది. సో మొత్తం నిన్న ఇచ్చినటువంటి చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుంటే పీపుల్స్ పల్స్ వాళ్ళు మొత్తానికి ఎల్డిఎఫ్ అలాగే యూడిఎఫ్ ఒకసారి చూసుకున్నట్లయితే ఎల్డిఎఫ్ కి దాదాపుగా వీళ్ళు 55 నుంచి 65 స్థానాలు ఇవ్వడం అనేది జరిగింది. యూడిఎఫ్ కి మాత్రం 75 నుంచి 85 స్థానాల వరకు ఇచ్చారు. అలాగే మెట్రిక్ వాళ్ళు దాదాపుగా ఎల్డిఎఫ్ కి 60 నుంచి 65 స్థానాలు ఇస్తే వీళ్ళు 70 నుంచి 75 స్థానాలు యూడిఎఫ్ కి ఇవ్వడం అనేది జరిగింది. అలాగే చాణక్య స్ట్రాటజీ చూసుకున్నట్టయితే ఎల్డిఎఫ్ కి 58 నుంచి 64 ఇస్తే వీళ్ళు 72 నుంచి 80 స్థానాల వరకు ఇచ్చారు. మెక్సిన్ మై ఇండియా వాళ్ళు ఎల్డిఎఫ్ కి కేవలం 49 నుంచి 62 ఇస్తే 78 నుంచి 90 స్థానాల వరకు ఇవ్వడం అనేది జరిగింది. సో ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీకి 3 స్థానాలు మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఓవరాల్ గా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలో ఉంది, 2 తెలంగాణలో అధికారంలో ఉంది, 3 హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలో ఉంది. సో నెక్స్ట్ 4వది కేరళం కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశాలుగా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి 4 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ వేస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు 3 రాష్ట్రాలు దాదాపుగా 3 రాష్ట్రాల్లో ఆల్రెడీ పాగా వేసింది. నెక్స్ట్ కేరళంలో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి రాహుల్ గాంధీ గతంలో ఎంపీగా, తర్వాత ప్రియాంక గాంధీ మళ్ళీ ఎంపీగా గెలుపొందడం అనేది జరిగింది. ఇంపాక్ట్ అనేది అక్కడ మైనార్టీ ఓట్ బ్యాంక్ ని కాంగ్రెస్ చాలా కీలకంగా వివరించిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే దాదాపు 3 సార్లు పినరయి విజయ్ గారిని చూసి కొత్త నాయకత్వాన్ని అక్కడ ప్రజలు కోరుకోవడమే కేరళంలో మార్పులకు చేర్పులకు ఒక అవకాశంగా భావించవచ్చు. యాక్చువల్గా భారతీయ జనతా పార్టీకి ఒక 10 స్థానాలైనా వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే చాలా సర్వే సంస్థలు కేవలం 3 వరకు మాత్రమే పరిమితం చేసిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మరి రాహుల్ గాంధీకి శుభవార్త. అండ్ కమ్యూనిస్ట్ కంచుకోట ఇక భారతదేశంలో ఎక్కడ కూడా కనిపించదు. కేరళ కూడా అయిపోతుంది. పశ్చిమ బెంగాల్లో ఉండే పశ్చిమ బెంగాల్లో కూడా అయిపోయింది. త్రిపురలో కూడా అయిపోయింది. సో ఇక్కడ కమ్యూనిస్ట్ అంతం అవుతుందా ఈ కేరళ దెబ్బతోట అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.